ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు ఎంపీ గారు బస్తిపాటి నాగరాజ్ అన్నగారికి, కొడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్నగారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ప్రభాకర్ అన్న గారికి, జేమ్స్ అన్న గారికి, సత్రమన్న గారికి, రవి అన్న గారికి, మరి ఇతర తెలుగుదేశం పార్టీ డివిఎంసి మెంబర్లకు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 ఏ విధంగా అయితే పరిపాలన చేశారో ఏ వర్గం కూడా ఇప్పటి వరకు కూడా మర్చిపోలేకపోతుంది. దళితులే కాదు, మహిళలే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన చేసిన పరిపాలనలో ఉన్నటువంటి చేదు గుర్తులను ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీసం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామనే ఒక సంతోషంతో అందరూ కూడా హ్యాపీగా బతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా దళితులు అని చెప్పి పదే పదే దళిత కార్డు ఉపయోగించి కేవలం ఓట్ల కోసం ఆయన చేసినటువంటి ప్రచారాలు అయితేనేమి, ఆయన చూపిస్తున్నటువంటి దొంగ ప్రేమ అయితేనేమి, అవన్నీ అబద్ధమని ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలియజేస్తూ వచ్చాయి. మనకు తెలుసు ఎమ్మెల్సీ గారు తన దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా సమాజంలోన ఎస్సీలు, బీసీలు డాక్టర్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా వాళ్ళు తగ్గట్టుగా పరిస్థితులు అయితే ఉండవు. అయినా కూడా దళిత సమాజంలో పుట్టిన వాళ్ళు అయితేనేమి, బీసీ సమాజంలో పుట్టిన వాళ్ళు అయితేనేమి ఎంతో కష్టపడి చదివి డాక్టర్ కావాలి అని చెప్పి చదివి డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెలియక మాస్క్ ఇవ్వండి అని అడిగిన పాపానికి నిజంగా ఆ రోజుల్లో అయితే అతన్ని చూసి యావత్ ప్రపంచమంతా కూడా ఎవరైతే ఆ దృశ్యాన్ని చూసారో వాళ్ళందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. చాలా చాలా బాధేసింది. ఒక దళిత సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డాక్టర్ అయి ఉండి మాకు మాస్కులు ఇవ్వని అడిగిన పాపానికి ఆయన్ని చివరికి ఒక పిచ్చివాణ్ణి చేసి రోడ్డు మీద కొట్టి ఆయన్ని చేతులు విరుగ్గొట్టి ఆయన్ని చనిపోవడానికి సహకారం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీవెట్లా దళితులకి మామైతావు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగా బాధాకరం. దళితులే కాదు, బీసీలు అంతే. అందరం కూడా ఆయన పరిపాలనలోనే చాలా బాధపడ్డాం. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు అధికారంలో ఉన్ననే అహంకారంతోన ఒక డ్రైవర్ని పొట్టన పెట్టుకొని ఎంత ధైర్యంగా, ఎంత నిస్సిగ్గుగా ఆయన్ని తన కారులోనే తీసుకొని వాళ్ళ ఇంటి ముందు వేసినా కూడా ఎవ్వరు కూడా కిరుక్కమనలే. కానీ ఆ రోజు దళిత సమాజం అందరూ కూడా ఎదురు తిరిగి వ్యతిరేకంగా జగన్కు పోరాడారు. వాళ్ళకందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదొకటే కాదు, చాలామంది మహిళల పైన అత్యాచారాలు చేశారు. ఎందుకంటే వాళ్ళ గురించి అడిగే వాళ్ళు ఉండరు, ఎటువంటివి చేసినా కూడా ఉండవని. ఎందుకంటే దాదాపుగా ఆ కాలంలోనే 200కు పైగా అత్యాచారాలు చేశారు, మర్డర్లు చేశారు. అయినా కూడా ఎవరు స్పందించలేదు. బట్ దళిత సమాజం మనసులో పెట్టుకొనింది. నా దళితులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2024లోన గట్టిగా బుద్ధి చెప్పారు. 11 సీట్లకే కుదించారు. మాకు మా ఆత్మగౌరవం ఇంపార్టెంట్, మాకు మా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, మా బతుకులు ఇంపార్టెంట్ అని చెప్పి నీ కల్లిబొల్లి మాటలు మేము నమ్మము అని చెప్పి దళిత సమాజం 2024లోన గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళని ప్రతిపక్షం కూడా హోదా లేకుండా కూర్చోబెట్టింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే కాదు, సామాన్య ప్రజలే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినటువంటి దళితులు, బీసీలను కూడా ఆయన ఏ విధంగా అవమానపరిచారో ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన పార్లమెంటుకి ఢిల్లీకి వెళ్ళినప్పుడు పార్లమెంటు సభ్యులందరూ కూడా ఎవరైతే ఎస్సీ, బీసీ పార్లమెంటు సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట గేటు ముందు నిలబెట్టాడు.
మిగతా వాళ్ళనంతా కూడా తనతో పాటు లోపల తీసుకెళ్ళాడు. అప్పుడే అర్థమైంది ఆయనకు కావాల్సింది ఓట్ల కోసం మాత్రమే ఎస్సీలను బీసీలను వాడుకుంటారు తప్పితే మరి ఏ గౌరవం కూడా వాళ్ళకు దక్కదు అని. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైనా సరే జగన్ దృష్టిలో ఒకటే, ఎస్సీలు ఒకరే బీసీలు ఒకరే, అందరు కూడా నీచంగా ఆయన కాళ్ళ కింద చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. కానీ మా తెలుగుదేశం పార్టీ అలా కాదు. ఈరోజు దళితులకైతేనేమి బీసీలకైతేనేమి ఎంతో అత్యున్నతమైన స్థానాన్ని కల్పించింది. ఈరోజు మా చంద్రబాబు నాయుడు సార్తో పాటు అందరం కూడా మేము కూర్చోవడానికి అవకాశం కల్పించారు. ఈరోజు దళితులు బీసీలు మైనారిటీ వర్గాలు అందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నాం, రాజకీయాల్లో కూడా మాకు నచ్చినట్టుగా ఉన్నామంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ ఎందుకు మేము చెప్తున్నామనేది వినండి. డ్రైవర్ చనిపోయి డాక్టర్ సుధాకర్ గారు చనిపోయి, అదేవిధంగా ఎంతోమంది చనిపోయి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇంకా దళితుల్లో ఆ రకమైన బాధ, ఆ రకమైన కోపము ఇంకా జగన్ పైన ఉంది. అదేవిధంగా మొన్ననే ఆయన చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన రథచక్రాల కింద ఒక పెద్దాయన చనిపోయి పడిపోతే కూడా అవేమి పట్టించుకోకుండా తనకు తానుగా వెళ్ళిపోయాడు. అది మీడియాలో వస్తే దాన్ని కూడా మా కూటమి పైన పెట్టే ఒక దుర్మార్గపు ఆలోచన వైసీపీ వాళ్ళది. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీడియా సమావేశంగా, దయచేసి మనమందరం కూడా ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితే మనమందరం కూడా జాగ్రత్తగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రలో మనమందరం కూడా పడకుండా ఉందాం. ఎందుకంటే ఈరోజు మన బిడ్డలు ఎస్సీ బిడ్డలైతేనేమి, దళిత బిడ్డలైతేనేమి, బీసీ బిడ్డలైతేనేమి ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ గవర్నమెంట్ కల్పించిందని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దాదాపుగా 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఈరోజు మన బిడ్డలే, మన దళిత బిడ్డలే, మన బీసీ బిడ్డలే ఈరోజు ఆ ఉద్యోగాలకు అర్హులు. కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమికి సపోర్ట్ చేద్దాం. భవిష్యత్తులో మన జీవితాల్ని మనమే చక్కదిద్దుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇంకొకసారిగిన అవకాశం ఇస్తే ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ దళితులపైన దాడులు జరుగుతాయి, మళ్ళీ బీసీలపైన దాడులు జరుగుతాయి. మరి తను ఏదైతే అనుకుంటాడో అవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా రోజు వాళ్ళ నాయకుల నోటి నుంచి వినిపిస్తున్నారు. వాళ్ళ అధికారంలోకి వస్తే రప అని నరుకుతారంట. అదేది తిరుపతిలో గంగమ్మ జాతరలో ఏ విధంగా అయితే నరుకుతామో ఆ విధంగా అని అతన్ని అడిగి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అంటే ప్రజలందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని హింస పెడతాను అని చెప్పి వాళ్ళ కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా ఆయన పదే చెప్పిస్తున్నారు. కాబట్టి తెలివైన మనమందరం కూడా గుర్తెరగాలి. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా అధికారంలోనికి రానియకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.